వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయినున్నారు. 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ అయినట్లుగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ అయినున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి ఇటువంటి అర్హత కలిగినటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. అసలు ఈ నెల చివరి వారంలో పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బులా పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణలో 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీదలు, అదేవిధంగా చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ముందుగా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు పంపిణీ అయినున్నారో తెలుసుకుందాము. దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ నెల చివరి ఆఖరి నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయినున్నారు. చివరి ఆఖరి నుంచి అంటే రేపటి నుంచి మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని నెలలలో పోయిన నెలలో పాత పెన్షన్లు జమ చేసినట్టుగానే మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా 2,010 రూపాయలు, 4,010 రూపాయలను అయితే పంపిణీ చేయడం షురూను అయితే రేపటి నుంచి చేయబోతుంది. ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడమే కాకుండా మనకి మొదటిగా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి ముందుగా అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే అందించనున్నారు. ఇక ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాలేవో వారికి జూలై నెల, ఆగస్టు నెల 2 నెలల పెన్షన్లు కలుపుకొని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో అటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులు, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు, ఈ రెండు కొత్త పథకాల కోసం మన తెలంగాణలో దాదాపు 43 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి ఎన్నికలు ముగిసిన వెంట నుంచే ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే నవంబర్ నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల పథకము, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఈ నెల 23వ తారీఖు నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ డబ్బులకు అర్హతలకు సంబంధించిన అర్హత జాబితా అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక జాబితా విడుదల చేసిన వెంటనే ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేస్తామని సమాచారం అయితే ఉంది ఇప్పటి వరకు. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.